అధికారం ఉన్నప్పుడు కొందరు ఎలా ప్రవర్తిస్తారో, అది లేనప్పుడు పరిస్థితులు ఎలా మారిపోతాయో చూడటానికి ఇదొక మంచి ఉదాహరణ. అదేనండి మన ఐటీ మొక్క గారి ప్రతాపాలు, వీర ప్రతాపం, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ఛాలెంజ్లు. అంతే కదా. అధికారంలో ఉన్నప్పుడు హోదా ఎలగబెట్టినప్పుడు రెచ్చిపోయి మాట్లాడటం, అడ్డగోలుగా దోచుకోవటం, అధికారం పోయాక కూడా తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఛాలెంజ్లు చేయటం, రెచ్చిపోవటం చూసాం కదా, చూస్తూనే ఉన్నాం కదా. మరి ఇప్పుడు ఏసీబీ రైడ్లు చేసి అరెస్ట్ చేస్తుంటే కేక పుడతాని. మంత్రిగా ఉన్నప్పుడు మొక్కగారు మంత్రిగా ఉన్నప్పుడు అక్రమ అరెస్టులు చేయించి స్టేషన్లో పెట్టి కొట్టించి వీడియోలు తీయించి ఆనందిస్తూ హైవేని ఆక్రమించి కటౌట్ పెట్టించుకొని మిడిసిపడ్డ అహంకార విడుదల రజని ఇప్పుడు గజగజలాడుతూ ఏ కలుగులో దాక్కుందో తెలియట్లా. తనకు టోకెన్ ఏ క్షణంలో ఇస్తారో అని ఎదురు చూస్తూ, భయపడుతూ, బింకాలు పోతూ, ఇంకా డప్పాలు కొడుతూ కూర్చుంది. మాజీ మంత్రి విడుదల రజని మరిది గోపిని హైదరాబాద్ గచ్చిబౌలిలో అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు. గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద గోపిని అరెస్ట్ చేసి గచ్చిబౌలి పిఎస్కి తీసుకొచ్చిన ఏసీబీ అధికారులు. అరెస్టు సమాచారం ఇచ్చి అక్కడి నుంచి విజయవాడకు విడుదల గోపి తరలింపు. కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీబీలోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఎడ్లబాడ్ల కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేశారని కేసు పెట్టారు. కేసులో నిందితురాలుగా ఉన్న మాజీ మంత్రి విడుదల రజని గోపిని అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొస్తున్న ఏసీబీ అధికారులు. విడుదల రజని, ఆమె మరిది గోపి పైన కేసు నమోదు చేసిన ఏసీబీ.